హాయ్ అండి. మేము మంచిగున్నాం. మీరందరూ మంచిగుండాలని ఆ భగవంతుని కోరుకుంటానండి. ఇది లాస్ట్ 30 days బ్యాక్ వీడియో అనుకుంటా. మా వాడు నేను హెడేక్ వస్తుందని గ్లాసెస్ పెట్టుకొని టెడ్డిస్తున్నాడు. మళ్ళీ ఆడ పెట్టుకొని ట్రై చేసి చూస్తున్నాడు. అమ్మమ్మ లెక్క కొడుతున్నావు అది ఏందంతా అని కామెంట్ చేస్తున్నాడు. ఇక్కడ చూసిర్రా హోంవర్క్ రాయమంటే మొన్న బైక్ కొనుక్కున్నాడు. ఆ బైక్ పట్టి ఆడుతున్నాడు. ఇప్పుడు ఏదో ఒకటి పావులు ఉంటూనే ఉండాలి పక్కకు. లారీ కానీ జేసీబీ కానీ బస్సు కానీ కార్ కానీ చిన్న కార్లు అయితే ఎన్ని కార్లు ఉన్నాయో, ఎన్ని వెహికల్స్ ఉండాలో అన్ని రకాల వెహికల్స్ ఉన్నా కూడా మళ్ళీ కొత్తగా ఏ జాతర వచ్చినా సరే కొత్త వస్తువు ఏదో ఒకటి కొనండి మాత్రం ఏదో తొందర రాసుకొని కంప్లీట్ చేసుకొని కొంచెం ఆలోచన చెప్తున్నారు. ఈ కాలం పిల్లలు అయితే అసలు ఎంత వెరైటీ ఉన్నారు. అలా అర్థం చేసుకోవడం మాత్రం బాగా కష్టం. మనమైతే చిన్నప్పుడు మన అమ్మ నాన్న ఏది చెప్తుంది మాట చెప్తే అయిపోయాయి. ఎంత చెప్తే అంత మాట విన్నాం. ఇప్పుడు పిల్లలు అయితే అస్సలకే విన్నారు. ఈ పైన వీడియోలో అనిపిస్తుంది ఇది నెక్స్ట్ డే, అంతకుముందు కాకుండా అంటే అక్కడ హోంవర్క్ రాయించింది కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అండి. ఇది హాట్ వాటర్ పెట్టుకొని తాగిన తర్వాత వర్క్ చేసుకుంటున్నా. అయితే బయట వర్క్ చేస్తే షూట్ చేయాలని లోపల బోల్డ్ గిన్నె తోమేది షూట్ చేసిన. ఈ బోళ్ళు అంటే మేము బాసనలు అట్లా అంటాము. బగోన్లు గిన తోమేది సింక్లో తోమడం చూస్తే ఒకటి గుర్తుకొచ్చిందండి, అది మీతో షేర్ చేస్తా. అసలు 2019 నుండి నాకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, ఆ వీడియోస్ పెట్టాలని బాగా ఇంట్రెస్ట్. ఎన్నిసార్లు చూసినా అన్నప్పుడు మా ఇల్లు బాగా చిన్నగా ఉంటుండే. అంటే మేము ఈ ఇల్లు కట్టుకొని 2 years అవుతుంది. అంత 2 years బ్యాక్ మా ఇల్లు బాగా చిన్నగా ఉంటుండే. ఒక చిన్న రేకులతోటి ఎట్లుంటుండే. అయితే అప్పుడు వర్షం పడితే గిన ఈ వర్షాకాలం మొత్తం ఎప్పుడు వర్షం పడ్డా కానీ ఫస్ట్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఈ బోళ్ళు తోమడం. మనం లేవగానే ఫస్ట్ నైట్కి అప్పుడు తోముకోకపోతుండే, లేవగానే బోళ్ళు తోమాలంటే మాత్రం అదొక నరకం. పైనుండి మొత్తం ఫుల్ వర్షం పడుతుంది, ఇంట్లోనేమో ప్లేస్ ఉంటుంది, ఆ రేకులేమో ఊడుస్తాయి మొత్తం. అప్పుడు వర్షాకాలంలో ఇంట్లో ఏదన్నా సరుకులు అయితే అసలు డబ్బాలల్లో ఏ వస్తువు ఉన్నా మొత్తం బూజెక్కుతుండే. ధనియాలు కానీ మన నువ్వులు కానీ ఇంకా ఏదన్నా పప్పులు ఏది ఉన్నా సరే ఎక్కువ అసలు తక్కువ క్వాంటిటీ ఏదైనా సరే అస్సలు ఎక్కువ తెచ్చుకొని పెట్టుకోకపోతుంటిమి, ఏది ఉన్నా కూడా ఖరాబ్ అయిపోతుందని. ఇక బోళ్ళు దోమాలంటే మాత్రం ఖచ్చితంగా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఇక తడిచిపోతాం మనం ఎట్లా ఇక మొత్తం ఏం కట్టుకోకపోతుంటే ఏ గొడుగు పట్టినా ఆగది. ఈ గొడుగు పట్టుకొని మనం బాసలు తోముకోగలుగుతామా? తోమరాదు. మళ్ళీ నల్ల వచ్చే టైంకి తోముకోవాలా. అంతకుముందు కూడా మనకు వాటర్ ఉండే, గవర్నమెంట్ ఇచ్చే నల్ల ఏ టైంకి వస్తో ఆ టైంకి అన్ని పనులు చేసేసుకుంటుంటాం. అందుకని ముందు 4:30 అట్లా లేచేసి అన్ని. ఇప్పుడు కూడా నేను లేస్తాను ఇంకో 4:30, అప్పుడప్పుడు లేట్ లేస్తాను అన్ని. అట్లా 4:30కి అట్లా లేచి అలుకుతున్నప్పుడైతే ఇంకా ఎక్కువ పని ఉంటుండే. లేచి ఆ వర్షంలోనే ఆ నీళ్ళల్లోనే నీళ్ళు పట్టుకొని బాసలు తోమేసుకొని స్నానం చేసిన తర్వాత ఇంట్లోకి తాగేటి నీళ్ళు పట్టుకుందామంటే మళ్ళీ స్నానం చేసి బట్టలు వేసుకుంటాం. మళ్ళీ ఆ బట్టలన్నీ మళ్ళీ తడిసిపోతాయి వాటర్ పట్టుకోవడానికి, అంటే డ్రింకింగ్ వాటర్ పట్టుకోవడానికి. అట్లుంటాయి అన్ని కష్టాలు ఉంటున్నాయి. సింక్లో చూస్తే వీడియో చూస్తే అసలు నిజంగా లైఫ్ ఎంత టర్న్ అవుతుంది అనిపిస్తుంది. ప్రతి మనిషి లైఫ్లో ఎట్లనో ఒక మెట్టు అందరు ఎదుగుతారు, అప్డేట్ అవుతారు. అప్డేట్ వెనుక దానికి ముందు ఎంత కష్టం ఉంటుంది. అప్డేట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజులు ఆ కష్టాన్ని భరించాల్సి వస్తుంది. నేను ఏమంటున్నానంటే మనము ఇల్లు కట్టుకోవడం అంటే అది పెద్ద ఒక సామాన్యుడి కళ అది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కష్టం, ఇంకా లోయర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇబ్బంది. అసలుకే మనం అంటే సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం అంత ఈజీ కాదు. ఆ నెరవేర్చుకోవడానికి ముందు ఎంత ఇబ్బంది పడతామో, ఆ ఇల్లు కట్టే క్రమంలో ఎంత ఇబ్బంది పడతామో అది కంప్లీట్ అయిన తర్వాత కూడా దాని నుండి మనం ఫేస్ చేసేటి బహుశా కొన్ని సంవత్సరాలే ఉంటాయి. అంటే ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కదా, అవి రెండు అంత పెద్ద కష్టమని, అంత గ్రౌండ్ వర్క్ చేయాల్సి వస్తుందని. అంటే ఒకరు మనం చేసుకునేది కాదు, డబ్బు పెట్టినంత మాత్రాన మన పని అయిపోతుందని కాదు. డబ్బుతో పాటు మనుషుల మీద డిపెండ్ కావాలా, మనుషుల హెల్ప్ తీసుకోవాలా. నలుగురు కలిసి మంచిగా పని చేస్తేనే. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కట్టాలంటే ప్లంబర్ కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలా, మేస్త్రి, ఇట్లా ఎంతోమంది వర్కర్స్ పనిచేస్తే అవుతుంది.
పెళ్ళి కూడా అంతే, ఎంతోమంది కలిసి చేస్తేనే అవుతుంది. అందుకనే అది అంటే డబ్బు పరంగా వాళ్ళు అనలేదు కావచ్చు, నాకు తెలిసి మనుషులందరినీ కలుపుకొని పోవడం గురించి మాట్లాడింది కావచ్చు. అప్పుడు ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడనని. ఇప్పుడు మాత్రం మనకి ఏదైనా సరే అంత ఈజీగా వచ్చేస్తున్నది. అంటే నలుగురితో కలవడం ఇక్కడ నేను పని చేసుకుంటూ మాట్లాడుతున్నా, అందుకనే ఇట్లా దమ్మొచ్చినట్టు వాయిస్ బయటకు అనిపిస్తుంది, ఏమనుకోకండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఇప్పుడు పెళ్ళి చేసుకోవడం కూడా అంత పెద్ద కష్టమేం కాదండి. ఎందుకంటే మన ఫంక్షన్ హాల్ బుక్ చేసుకుంటారు, బయట కొంచెం ఇబ్బందే, కానీ అప్పుడు ఉన్నంత అంత కష్టమైతే కాదు. ఇల్లు కట్టుకోవడం కూడా మనం సొంతంగా మన డబ్బులతోటి మనం, అంటే అందరు డబ్బులే పెడతారు అనుకోండి, మన ఓన్గా మనం మేస్త్రిని మాట్లాడుకొని మళ్ళీ మన వస్తువులు అంటే సిమెంట్ అటువంటివన్నీ మనం తెచ్చుకొని, మెటీరియల్ మనం తెచ్చుకొని వాళ్ళకు మేస్త్రీలకు ఇస్తే అది వేరే పని ఉంటాయి. మనకు మొత్తం గుత్తకి ఇచ్చేసిన మనకు మేస్త్రీలకు మనకి ఎక్కువ ఏం పని ఉండదు, కొంచెం తక్కువనే పని ఉంటుంది. మనం క్వాలిటీ చెక్ చేసుకుంటే సరిపోతుంది. నిజంగా లైఫ్ అప్డేట్ అవుతుంది. మనం కష్టపడ్డ కొద్దీ మనం అన్నీ రీచ్ కాకుండా కొన్నన్నా రీచ్ అవుతాం. కాకపోతే ఒక అప్డేట్ అంటే మన లైఫ్లో ఒక స్టెప్ ఎదిగినప్పుడు అది కూడా మనకి కొన్ని రోజులు మనకు బాధనే కలిగిస్తుంది. అంటే అందులో ఉంటాము, ఆ ఇల్లు మనదే, అంటే ఇల్లు మనదే, మనం హ్యాపీగా ఉంటాం, మనం దాన్ని వాడుకుంటాం. కాకపోతే అప్పుడేమో ఇల్లు లేదనే బాధ ఉంటుండే, ఇప్పుడు ఈఎంఐ ఉన్నదనే బాధ ఎక్కువ అవుతుంది. అట్లా ఎప్పుడు మనకి ఏదో ఒకటి బాధలు ఉంటూనే ఉంటాయి. ఇక ఏదో ఒక స్ట్రగుల్ ఫేస్ అయ్యిందంటే లైఫ్లో మనం ఒక స్టెప్ అస్సలకే ఎదిగాము. ఒక లైఫ్లో ఒక పెద్ద స్టెప్ తీసుకున్నప్పుడు దాని వెనుక ముందెంత కష్టం ఉంటుందో వెనుక సైడ్ కూడా కొన్ని సంవత్సరాలు ఆ కష్టాన్ని క్యారీ చేయాల్సి వస్తుంది, అది మాత్రం తప్పది. నేను 2019లో ఒక ఛానల్ క్రియేట్ చేసింది. అప్పుడు ఒక 2-3 రోజుల్లో ఒక 2-3 వీడియోస్ పెట్టిన, కానీ తర్వాత అసలు ధైర్యం సరిపోలేదు, అవి వీడియోస్ అన్నీ డిలీట్ చేసిన. కానీ నా మైండ్లో ఎప్పటి నుండో ఉంది ఖచ్చితంగా ఒక ఛానల్ పెట్టాలా అని, ఎందుకో తెలీదు. అప్పుడు క్రియేట్ చేసిన ఛానల్ ఇది. అప్పుడు ఈ ఛానల్లోనే కొన్ని వీడియోస్ పెట్టిన, ఒక 3-4 వీడియోస్ అట్లా పెట్టి అప్పట్లో నేను డిలీట్ చేసేసిన. అప్పుడు దానికి వ్యూస్ కూడా వచ్చినాయి కొన్ని, కాకపోతే డిలీట్ చేసిన. ఎందుకో మెయిన్ రీజన్ అంటే మా ఇల్లు చిన్న ఉందనే ఫీలింగ్ కావచ్చు, నా ఇన్నర్ ఫీలింగ్ అదే ఉంటుండే కావచ్చు, తెలీదు. అంత కాన్ఫిడెంట్గా అసలు వీడియోస్ పెట్టలేదు ఇక, అంతే. అది తర్వాత ఇల్లు కట్టుకున్న తర్వాత చేద్దాం, వీడియోస్ చేద్దాం, ఇలా చేద్దాం, అలా చేద్దాం అని అప్పుడప్పుడు అనుకుంటుంటే వీడియోస్ అది ఇల్లు కట్టిన తర్వాత కూడా అసలు మస్తు రోజులు చేయలేదు. తర్వాత ఈ లాస్ట్ మన దసరా నుండి ఈ యూట్యూబ్ పెడదామని ఇప్పటి నుండే ఉన్నాయి, కనీసం కొంచెం అన్న ఎడిటింగ్ అట్లా నేర్చుకొని పెడదామని అప్పటి నుండి కొంచెం నేర్చుకుంటూ పెడుతున్నా. అప్పుడు పెట్టి ఉంటే మా ఇల్లు కానీ మెమరీస్, ఉన్న పిల్లల మెమరీస్ మస్తు ఉంటుండే కావచ్చు యూట్యూబ్లో. ఇప్పుడు అనిపిస్తుంది మెమరీస్ క్యారీ చేయడానికి యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. నిజంగా మన మెమరీస్ మంచిగా సేవ్ అయి ఉంటాయి ఇందులో. మన ఫోన్లో ఇంత పెద్ద మెమరీ ఉండదు, ఇవన్నీ ఉండే కొన్ని రోజుల తర్వాత ఎగిరిపోతాయి. నా ఫోన్లో అయితే ఇప్పుడు ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఉన్న వీడియోస్ అన్నీ రీసెంట్గా ఎక్కువైపోయి జీబీస్ ఎక్కువైపోయి అన్ని వీడియోస్ అన్నీ ఎగిరిపోయినాయి. అట్లుంటుంది. ఫోన్లో అయితే ఈ యూట్యూబ్లో అయితే మంచిగా సేఫ్ ఉంటాయి, ఇదైతే ఒకటి మంచిగా ఉంటుంది. ఇక్కడ ఈ కూరగాయలు కోసినప్పటి నుండి అది వీడియో ఈ రీసెంట్ 3-4 డేస్ బ్యాక్ తీసిన వీడియో ఇది. అది అంతకుముందు వచ్చిన అంటే కట్ చేయడానికన్నా ముందు వచ్చిందంతా 30 డేస్ బ్యాక్ వీడియో. ఇది మాత్రం రీసెంట్ వీడియో. సేమ్ శారీ ఉంది కదా అని ఇదే కంటిన్యూ చేద్దామని చేసేసిన. ఇది దోశ బ్యాటర్ మొన్న ప్రిపేర్ చేసిన అదే రోజు అదే వీడియో. అసలు ఇది ముందు కూడా కొన్ని ఉండే, అంటే బియ్యం నానటం అవన్నీ షూట్ చేసిన, మర్చిపోయినట్టు ఇందులో యాడ్ చేయలేదు. ఓకేనండి, వీడియో అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. వీలైతే మీకు నచ్చితే అన్ని వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే చేసుకోండి.